ప్రాణశక్తి ఎందులో ఎక్కువగా ఉంటుంది. సాంబ్రాణి, పుదీనా, కొత్తిమీర, గుగ్గిలము, ఇలా అంటే పాజిటివ్ ఫుడ్ అంటారు. ఇది నెగిటివ్ ఫుడ్గా. సాయంత్రం పూట మనల్ని సాంబ్రాణి వేసేవాళ్ళు, ఇంట్లో పొగ పెట్టేవాళ్ళు. ఇది వేపని తర్వాత సాంబ్రాణి వేసేవాళ్ళు. ఇప్పుడు అది కలవ అయిపోయింది. సాంబ్రాణి వేస్తే డాక్టర్ చెప్పినాడు దాని ఏదో ఇది వస్తుందంట. ఏంటి వస్తుంది? బాగుపడితే డాక్టర్ దగ్గరికి పోవచ్చు, లేకపోతే డాక్టర్ దగ్గరికి పోతూనే ఉంటారు. సాంబ్రాణి వేయాలి, వీరు కూడా వేసుకోవాలి. ఆడవాళ్ళు ఇంకా ఖచ్చితంగా వేసుకోవాలి. వాళ్ళే శక్తులు, నిజమైన శక్తి. శివ శక్తి రెండే ఉండేది. శుభకరమైనది. ప్రపంచమంతా శక్తి నింపబడి ఉంది. శక్తి ఉంటే ఆరోగ్యం, శక్తి లేకపోతే అనారోగ్యం. ఆ శక్తి బాగా ఉండాలంటే ప్రాణశక్తి ఉన్నవి తీసుకోవాలి. ప్రాణశక్తి ఉన్న పదార్థాలు వేసినాము, నీళ్ళు తాగినాము, కాలకృత్యాలు తీసుకున్నాము, రెస్ట్ చేసినాము. ఇంతవరకు ఏం తినకూడదు, తాగకూడదు. అది బాగా. తర్వాత అభ్యంతరము. బాగా ఒంటికి నూనె పట్టించుకొని గోరువెచ్చని నువ్వుల నూనె కానీ లేదా ఆవ నూనె కానీ, నొప్పులు ఉండే కదా చాలా మంది అంటారు కదా, నొప్పులు ఉండేవాళ్ళు ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ పచ్చకర్పూరం వేసి, ఆ పచ్చకర్పూరం జస్ట్ దాంట్లో కలిసిపోతేనే వెంటనే తీసిపెట్టాలి. ఎక్కువసేపు అయితే మళ్ళీ ఆవిరైపోతుంది. నొప్పు వెంటనే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ప్రవర్తించని లోపల పోతుంది, బయటకు వచ్చేస్తుంది. దాన్ని బాగా అంటించుకుంటే పెయిన్ కిల్లర్, బెస్ట్ పెయిన్ కిల్లర్ ఏమంటే నువ్వుల నూనె. పెయిన్ కిల్లర్ గోరువెచ్చగా చేసి దాన్ని చెప్తాను కదా, మీరు చిన్న మంట మీద నువ్వుల నూనె పెట్టేసి, నువ్వుల నూనె అంటే బయట తీసుకురావద్దండి, అంతా ఎత్తిపోయింది కలి ప్రభావం వల్ల. ఎవరైనా గానులో దొరికితే తీసుకోండి. అది కూడా కనీసం 99%, 90% అని ఉంటారు. అది కూడా 100% చెప్పేది కాదు. వాళ్ళు డబ్బుల కోసం ఆర్గానిక్ అనే కలుపుతుంటారు. సాధ్యమైనంత వరకు గానులో నువ్వుల నూనె ఇంట్లో ఉండాలి ఎప్పటికీ. సో అది దాంట్లో కొంచెం పచ్చకర్పూరం అని బయట అమ్ముతారు. అది తెచ్చుకొని కొంచెం వేసేసి, ఒక ముక్క వేసేసి, అది కరుగుతానే తెచ్చేసి ఎక్కువ మరిగించేపండి. దాన్ని ఒక గాజు సీసాలు పెట్టుకొని ఎప్పుడు పడితే అప్పుడు అంటించుకొని స్నానం కనీసం వారానికి ఒక్కసారి అయినా స్నానం దినం చేయాలా. పొద్దున సాయంత్రము తల స్నానం చేసేటప్పుడు, తలంతా చేసుకునేటప్పుడు బాగా తలకి బాగు చేతులు కాళ్ళు అంటించుకొని స్నానం చేయండి. ఇలా చేయడం ద్వారా ఒళ్ళు నొప్పులు రావు, మోకాలు నొప్పులు రావు, కాల్షియం బాగా లభిస్తుంది. అభ్యంగనము అంటారు. అసలు నిజం చెప్పాలంటే షాంపూ వేసుకోవాలి, తలస్నానం చేస్తే తలస్నానం కాదు. మరి ఏం వేసుకోవాలా? కుంకుడుకాయలు వేసుకోవాలా. మరి మీరు వేసుకుంటారు, నేను షాంపూ వాడను. తర్వాత ఏది కుంకుడుకాయ కానీ సీకాకాయ కానీ పౌడర్ దొరుకుతుంది. దాంట్లో నిమ్మకాయ పెట్టుకొని బాగా తల కట్టించుకొని స్నానం చేయాలి. అది తలస్నానము.